అర్చన, ఇదిగో చికెన్ తెచ్చాను, వెళ్ళి కొంచెం ఫ్రై చేసి కొంచెం గ్రేవీ చేయవా? అయ్యో, మీరు మరీ చెప్పాలా అండి? నేను చేస్తాను కదా. ఇంతకీ ఈరోజు చికెన్ తెచ్చారేంటండి? నేను చెప్పలేదు కదా తెమ్మని. అవునర్చన, నువ్వు చెప్పలేదు, కానీ మధ్యాహ్నం అమ్మ కాల్ చేసింది, చికెన్ తినాలనుందిరా, కొంచెం వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పింది, అందుకే తెచ్చాను. ఓ, మీ అమ్మ చెప్పిందని తెచ్చారా? మరొక్కసారైనా నన్ను అడిగారా తేవాలా వద్దా అని? అంతేలే, ఎప్పుడైనా మీకు నచ్చినట్టే చేస్తారు. నేనున్నది ఎందుకు? వండి పెట్టడానికి, తోమి పెట్టడానికి, అంతే కదా. అమ్మో, అమ్మ ఈరోజు చికెన్ తెమ్మంది, నేను అర్చనకు అడగకుండా తీసుకెళ్ళానంటే మొన్నటిలాగే తిడుతుంది. ఒకసారి కాల్ చేద్దాం. హలో అర్చన, అమ్మ ఈరోజు చికెన్ తెమ్మంది, తేవాలా అర్చన? ఇప్పుడేంటి నాకు కాల్ చేసి ఎంత నెమ్మదిగా అడుగుతున్నారు? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అర్చన ఎంత గయ్యాలిదో, భర్తని కొంగు కట్టేసుకుంది అంటారు. అమ్మ తల్లి, నీకొక దండం, నీకు నచ్చినట్టు చేసుకో, నీకు అడిగినా తప్పే, అడగకపోయినా తప్పే. నేనేమీ తీసుకురాను, నేను బయటనే తినేస్తున్నా, బాయ్. నాకు ఒకటి అర్థం కాదు, మా ఇంట్లోనే ఇట్లనా, అందరింట్లోనూ ఇంతేనా? కామెంట్ చేయండి.